నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఆఫీస్ సబార్డినేట్ మరియు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలు 43 ఉన్నాయి. అర్హత, వయస్సు, ఫీజు, జీతం, పరీక్ష వివరాలు అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. నోటిఫికేషన్ ఓవర్వ్యూ. ఈ నోటిఫికేషన్ను హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ విడుదల చేసింది. నోటిఫికేషన్ పేరు తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ 2026. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టులు 43. వేకెన్సీ డీటెయిల్స్. ముందుగా పోస్టుల వివరాలు చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మొత్తం 34. ఇవి కేటగిరీ వారీగా ఇలా ఉన్నాయి. ఓసీ 11, ఈడబ్ల్యూఎస్ 4, బీసీఏ -3, బీసీబీ -2, బీసీడీ -2, బీసీఈ 2, ఎస్సీ 4, ఎస్టీ 2, పీహెచ్ 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, స్పోర్ట్స్ కోటా 2. డ్రైవర్ పోస్టులు మొత్తం 9. ఇవి అన్ని ఓసీ కేటగిరీకి సంబంధించినవి. ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పుడు ముఖ్యమైన తేదీలు చూద్దాం. నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి 2, 2026. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం ఫిబ్రవరి 7, 2026. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28, 2026. పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ -ఏప్రిల్ లేదా మే 2026లో నిర్వహించే అవకాశం ఉంది. ఏజ్ లిమిట్, వయస్సు పరిమితి ఇలా ఉంది. కనీస వయస్సు 18 సంవత్సరాలు. సాధారణ కేటగిరీకి గరిష్ట వయస్సు 46 సంవత్సరాలు. ఎస్సీ, సెయింట్, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు ఓసీ మరియు బీసీ అభ్యర్థులు 600 రూపాయలు. ఎస్సీ, సెయింట్, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులు 400 రూపాయలు. డ్రైవర్ పోస్టుకు అన్ని కేటగిరీలకు ఒకే ఫీజు 500 రూపాయలు. ఈ ఫీజు రిఫండ్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇప్పుడు అర్హతల గురించి చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు అభ్యర్థి 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టుకు అర్హులు కారు మైనస్. ఇది చాలా ముఖ్యమైన విషయం. డ్రైవర్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత, చెల్లుబాటు అయ్యే ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్, కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. సాలరీ డీటెయిల్స్. జీతం విషయానికి వస్తే ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు నెలకు సుమారు 19,000 రూపాయల నుంచి 58,850 రూపాయల వరకు ఉంటుంది. డ్రైవర్ పోస్టుకు నెలకు సుమారు 22,900 రూపాయల నుంచి 69,150 రూపాయల వరకు జీతం ఉంటుంది. ఇవే కాకుండా డిఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా వర్తిస్తాయి. ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్. చివరిగా సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు రిటన్ ఎగ్జామినేషన్ అంటే ఆబ్జెక్టివ్ టైపు పరీక్ష ఉంటుంది. డ్రైవర్ పోస్టుకు డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు అవసరమైతే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ అన్ని దశలు క్లియర్ చేసిన తర్వాతే ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉద్యోగ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ జాబ్ని అప్లై చేయాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే అప్లై చేసుకోండి.